దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ కాలిపోలేదు. పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెలిచెను. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి ప్రభువా వాక్యం ద్వారా యొద్దకు మేమందరం సమీపిస్తా ఉండగా సహాయం దయచేయండి. వాక్యంతో నాతోనూ మాతోనూ మాట్లాడి మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నిజం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది సంగతులు మనము వాక్యం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఈ ఉదయకాల సమయం ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి వచ్చాం, అయినప్పటికీ పర్వాలేదు. ఒకసారి పాత నిబంధనలో మోషే యొక్క జీవితం చూస్తే, కొద్దిగా జాగ్రత్తగా చూస్తే, జనరల్గా చూసినప్పుడు అది మోషే జీవితం లాగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూస్తే దాంట్లో మన జీవితం కనిపిస్తుంది. ఎప్పుడు మన వాక్యం విన్నా, ఆ వినేటప్పుడు ఆ విన్న వాక్యంలో మనల్ని చూసుకోవాలి. మరి ఈ రోజు కూడా మరి నిన్న ఏది మాట్లాడో దాని కొనసాగింపే మాట్లాడుతున్నా. ఏ గాడ్ కాల్డ్ పర్సన్ మోజెస్ ఏ గాడ్ కాల్డ్ పర్సన్. మోషే దేవుడి ద్వారా పిలువబడిన ఒక మనిషి. నిజమేనా? నేనంటే మరి ఇక్కడున్న మనమందరము పిలువబడ్డోళ్ళమే. మోషే ఒక పని కోసం పిలువబడ్డాడు, నేను ఒక పని కోసం పిలువబడ్డాను, మీరు ఒక పని కోసం పిలువబడ్డారు. అయితే రహస్యం ఏంటంటే, ఈ కాలపు ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఏ ఇద్దరిని ఒకేలాగా పిలవలేదు అన్నాడు. ఆమేన్. అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పని ఉన్నది. అవునా కదా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఆధార్ కార్డులు తీసుకునేటప్పుడు, పాన్ కార్డులు తీసుకునేటప్పుడు, రేషన్ కార్డులు తీసుకునేటప్పుడు, వీలునామాలు రాసేటప్పుడు, రిజిస్టర్ ఆఫీసులో, పాస్పోర్టులో మీ వేలు ముద్రలు తీసుకుంటారు. ఎందుకని తీసుకుంటున్నారు? ఎందుకంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వేలు ముద్రలు ఒక్కలాగా ఉండవు. దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు కూడా ఏ ఇద్దరిని ఒకలాగా పిలవాల. ఒకే పనికి దేవుడు ఎప్పుడు ఇద్దరిని పిలవడు. రెండు వేరు వేరు పనుల నిమిత్తమే దేవుడు పిలుస్తాడు. అలాగే ఇక్కడ విశ్వాసులుగా మనమందరం ఉన్నప్పటికీ, విశ్వాసులుగా దేవుడు మనం పిలిచినప్పటికీ, విశ్వాసికి కూడా పిలుపులో తేడా ఉంటుంది. ఎందుకంటే దేవుడు అందరినీ, భూమి మీద ఉన్న అందరినీ ఒకేసారి కలవలేదు. ఆయన ఒక్కొక్కరిని ఒక్కోసారి కలుస్తున్నాడు. ఆయన మోషేను ఒకసారి కలిశాడు, అబ్రహాంను ఒకసారి కలిశాడు, నోవాహును ఒకసారి కలిశాడు, పౌలును ఒకసారి కలిశాడు, సమరస్థిని ఒకసారి కలిశాడు, పేతురుని ఇంకో చోట కలిశాడు, నన్ను ఒక చోట కలిశాడు, మిమ్మల్ని చోట కలిశాడు. జాగ్రత్త గమనిస్తే కాలానుగుణంగా దేవుడు వ్యక్తిగతంగా ఆయనే కలుస్తున్నాడు, ఆయనే పిలుస్తున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే మనల్ని మారుస్తున్నాడు, ఆయనే మన లోపలికి వస్తున్నాడు, ఆయనే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఒక ప్లాన్ అయి ఉన్నది. ఆ ప్లాన్లో నీవు నేను భాగమై ఉన్నాం. కానీ గమనించినట్లయితే రాత్రి మనం మాట్లాడినట్టుగా దేవుడు అబ్రహాంను ఒక సమయంలో బయటికి పిలిచాడు. దేవుడు ఒక సమయంలో ఆయనే వచ్చి సమరస్థి కొరకు బావి దగ్గరికి కూర్చొని ఉన్నాడు. మరి ఈరోజు మనం చూస్తే అదే దేవుడు మోషే అక్కడికి వస్తాడని తెలిసి ముందుగానే ఆ పొదలో ఆయన అక్కడ ఉన్నాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. దేవుడు మోషే పుట్టుకతో ఏమై ఉన్నాడు? లేవీలందరూ, లేదంటే లేవీల్లో కొందరు చేసిన ప్రార్థనకి, లేదంటే ఇజ్రాయేల్లో అందరూ చేసిన ప్రార్థనకి దేవుడు మోషేని విమోచకుడిగా ఇచ్చాడు. మోషే పెరిగి పెద్ద అయ్యాక 80 సంవత్సరం వచ్చాక దేవుడిని కలిసిన తర్వాత విమోచకుడు కాదండి. మోషే పుట్టినప్పుడు విమోచకుడై ఉన్నాడు. అయితే మోషేకి ఈ సంగతి ఎప్పుడు తెలిసింది? దేవుడు మాట్లాడినప్పుడు. అవునా? సరే, ఇప్పుడు మనందరి సంగతి ఏంటి? మనం విమోచకులం అయితే కాము. ఎందుకంటే ఆ జాబ్ మోసేది, మంది కాదు. ఇప్పుడు మరి మనమేమై ఉన్నాం? అపోస్తలుడైన పౌలు ఒక మాట రాశాడు బైబిల్లో.
మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే అగ్నిలో కొంతమంది పడి కాలిపోకుండానట్లు కొద్ది మందికి మనం చెయ్యిచ్చి పైకి లాగటానికి వచ్చామన్నాడు. సో ఇప్పుడు మనకి ఇవ్వబడిన పని ఏంటి? నశించిపోయే వారిని కొద్దిమందిని పైకి లాగటం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇప్పుడు నశించిపోయే వారిని పైకి లాగాలంటే ముందు మనం ఎక్కడ ఉండాలి? వినపడలేదు నాకు. మనం మంచిగా ఉండి ఇంకొకటికి చేయించి మనం పైకి లాగాలి అంటే ఇప్పుడు ఫస్ట్ నేను కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి చెప్పాలంటే ముందు నేను కరెక్ట్ అవ్వాలి. ఇంకోటి నడిపించాలంటే ముందు నేను సరిగా ఉండాలి. ఇంకోటికి ప్రార్థన చేయాలంటే ముందు నేను ప్రార్థన చేయాలి. ముందు నేను వాక్యానుసారంగా ఉండి ఇంకోటికి చెప్పాలి. మనం నిజమేనా కదా? ఇప్పుడు ఈరోజు నీవు నేను దేవుడి యొక్క వాక్యంలో భాగమై ఉన్నాం. రెండో సంగతి మీకు చెప్పండి, బాగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆవాలు ఉన్నాయి కొన్ని నా దగ్గర, మట్టి ఉన్నది, నీళ్లు జల్లి మట్టి అంతా తడిగా ఉన్నది. ఇప్పుడు దాని దగ్గర నేను ఆవాలు జల్లి ఉన్నా. ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత నేను వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆవాలు జల్లేసిన తర్వాత మొలకలు ఎత్తుంటాయి. రైట్. ఇప్పుడు ఇది ఏ ఫ్రూట్స్ వచ్చే కాలం? ఇది మామిడికాయలే కదా. ఇప్పుడు ఇదే మామిడికాయని కూడా తీసుకొని వచ్చి నేను ఈ ఆవాలతో పాటే పక్కనే దీన్ని కూడా పాతి పెట్టా. ఆవాలు వచ్చినాయి కదా, మామిడికాయ కూడా మొలకెత్తాలి అంట. నేను మీరేమంటారు? చెప్పండి నాకు సమాధానం. ఎందుకని రాదు చెప్పండి. మామిడికాయ విత్తనం కాదా? ఆవాలు విత్తనం అయితే మామిడికాయ కూడా విత్తనమే కదా. అన్ని విత్తనాలు ఒకేసారి మొలవు. అందరూ వాక్యంలోకి ఒకేసారి రాలేరు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రతి దానికి దేవుడు కాలం ఏర్పరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. సమూయేలు వాక్యంలోకి ఎంత వయసు ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు మోషే వాక్యంలోకి ఎప్పుడు వచ్చాడు? 80 ఏళ్ళకి. 80 ఏళ్ళకి. ఇదేంటిది? ఇప్పుడు మోషే పిలవబడలేదా? మరి ఎప్పుడు వచ్చాడు? మరి ఏలీ పిలవబడలేదా? వృద్ధుడైపోయి ఉన్నాడు, ఇంకా దేవుడిని తెలుసుకోలేకపోయాడు. సమూయేలుకి 7 ఏళ్ళకే దేవుడి దగ్గరికి వచ్చాడు పూర్తిగా. అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆయన పిలవటం మానలేదు, ఆయన పిలవటం ఆపలేదు. ఈ కాల ప్రవక్త ఒక మాట అంటాడు, ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏదన్నా ఉన్నదంటే ఒకే ఒక్క పని ఉన్నది. ఆయన యొక్క సేవకులను ఆయన అభిషేకించటమే. ఆయన యొక్క పరిచర్య జరగాలంటే దేవుడు ఈ కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో సంగతి, మోషే అక్కడికి వస్తాడని దేవుడికి తెలుసా తెలీదా? అంటే ఇప్పుడు ఆ పొదలో మోషే రావడానికన్నా ముందు దేవుడు అక్కడ ఉండాలి. ఆ బావి దగ్గరికి సమరస్తి రావడానికన్నా ముందుగానే దేవుడు అక్కడ ఉండాలి. అలాగే మాట్లాడుకుందాం. మరి ఈరోజు ఇక్కడ కూడికి జరగాలన్నది దేవుడు యొక్క చిత్తమై ఉన్నది. నిన్న ఉపద్రవం రావటం కాదు, యుద్ధమే జరిగిన, 3వ ప్రపంచ యుద్ధమే జరిగిన ఈరోజు ఇక్కడ కూడిక జరగాల్సి ఉంటే దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఎందుకంటే అది దేవుడి చిత్తం. ఒక సేవకుడు ఒక చోటకి రావటం అంటే అది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. ఒక చోట వాక్యం జరగటం అంటే దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. దేవుడి అనుమతి లేకుండా ఎక్కడ ఏది జరగదు. ఇప్పుడు దేవుడే మోషేని ఆకర్షించాడు. ఇప్పుడు దేవుడే మోషేని అక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడే మోషేని ఆ పొదవైపు చూసేలాగా చేశాడు. ఇప్పుడు దేవుడే ఆ పొదని మండేలాగా చేశాడు. ఇప్పుడు దేవుడే ఆ పొదని ఆ మంటల్లో కాలిపోనీయకుండా చేశాడు. ఎందుకంటే మోషేని ఆకర్షించాలంటే మోషేకి ఒక ఆశ్చర్యమైన కార్యం కనబడాలా. ఈరోజు దేవుడు మనల్ని ఆకర్షించడానికి కూడా మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నాడు. సంఘములో ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నాడు. కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. ఎందుకంటే నీవు ఆకర్షించబడాలి. హల్లెలూయా. దేవుడు స్వస్థ ఇచ్చింది దేనికి? నువ్వు ఆకర్షించబడాలి. ఆ స్వస్థత శాశ్వతం కాదు. దేవుడిచ్చే సాక్ష్యము శాశ్వతం కాదు. దేవుడిచ్చే స్వస్థత శాశ్వతం కాదు. ఇక్కడ నువ్వు పొందుకునేవన్నీ కూడా టెంపరరీయే, ఏది శాశ్వతం కాదు. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఎంతో కష్టపడతాం, ప్రయాసపడతాం, భారం కలిగి ఉన్నాం, ఒక ఉద్యోగం సంపాదించాం. ఉద్యోగం కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాం? గట్టిగా చెప్పండి. అవునా? 60 ఏళ్ళు వచ్చాక ఏం చేస్తారు? మర్యాదగా వెళ్ళిపోమంటారు. నేను వెళ్ళను, ఇంకా అది కాలం ఉంటాను కానీ నీకు కుదరదు, నువ్వు సంతకం పెట్టి గెటౌట్ ముందు ఇక్కడ నుంచి. ఏం చేయాలి ఇప్పుడు? నిజమేనా? ఏంటి దాని అర్థం?
నువ్వు ఎంతో ప్రార్థించి ఇష్టపడిన ఆ ఒక ఉద్యోగం కూడా దానికి ఒక టైం ఉన్నది, అవునా? ఆ టైంకి అది ముగిసిపోతుంది. అయితే దేవుడిచ్చే దాంట్లో కాలము లేనిది, దేవుడిచ్చే దాంట్లో ముగిసిపోనిది ఒకటి ఉన్నది. దాని పేరే నిత్యత్వము, నిత్య జీవము. దానికి ప్రారంభము లేదు, దానికి ముగింపు లేదు. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యేదానికి ఒక డేట్ ఉన్నది, ప్రారంభ డేటు. నువ్వు ఉద్యోగం నుంచి బయటకు రావడానికి ఒక డేట్ ఉన్నది. అంటే ఒక ప్రారంభము, ఒక ముగింపు ఉన్నది. ప్రారంభం ముగింపు లేనిది ఏదన్నా ఉన్నదంటే అది ఒక్కటే, అది నిత్య జీవమై ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆయన దగ్గరికి పిలిచింది ఎందుకు? దేవుడు మనకి స్వస్థ ఇచ్చింది దేనికి? దేవుడు మనకి సాక్ష్యం ఇచ్చింది దేనికి? దేవుడు మనం బలపరిచింది దేనికంటే వాటిని చూసి మనం సంతోషపడి ఆగిపోవటం కాదు, వాటిని చూసి నిత్య జీవం వైపు నీ అడుగులు పడటానికి దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే భూమి మీద సంగతులన్నీ టెంపరరీయే. ప్రైజ్ ది లార్డ్. రెండవ సంగతి, ఎప్పుడైనా ఒక వ్యక్తిని దేవుడు పిలవాలి అనుకుంటే దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు తీసేస్తాడు. రైట్, కొద్దిసేపు ఇక్కడ మాట్లాడుకుందాం మనం. ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఆ వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని తీసేసుకోవటానికి ఆ వ్యక్తి ఇష్టపడడు, నిజమేనా? కానీ ఆ వ్యక్తి దేవుడికి కావాలా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ రాట్లా సమాధానం. నీలో నుంచి ఆ జ్ఞానం పోయేదాకా దేవుడు ఆగుతాడు. రెండోది, ఆ జ్ఞానము నీలోంచి పోయేలాగా దేవుడు చేస్తాడు. అంటే అల్టిమేట్గా దాని ఉద్దేశం ఏంటంటే నీ దగ్గర లోక జ్ఞానం ఉండటానికి లేదు. ఎందుకంటే లోకానికి సంబంధించిన జ్ఞానము నువ్వు బహుగా కలిగి ఉన్నప్పుడు దేవుడు యొక్క జ్ఞానం మీద ఆధారపడలేవు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే నీ జ్ఞానము జీరో చేస్తే తప్ప ఆయన జ్ఞానం నీ లోపల పనిచేయదు. లోకాన్ని నమ్మేవాడు దేవుడికి భయపడడు, లోకానికి భయపడతాడు. దేవుడికి భయపడేవాడు, దేవుడిని నమ్మేవాడు లోకానికి భయపడు. రెండు నీలో ఉండలేవు, నిజమేనా? విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. రెండు కలిసి ఉండలేవు. అవి అన్నదమ్ములు కాదు, ట్విన్స్ గానే కాదు. ఆ రెండు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఆ రెండు ఒక్క చోట ఉండలేవు. ఉంటే యేసుక్రీస్తులో ఉండాలి, లేకపోతే దెయ్యం అన్న ఉండాలి. రాత్రి మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తితో దేవుడు గాని మాట్లాడితే ఆ వ్యక్తి పూర్తిగా పరిశుద్ధుడని అయిపోవాలా, లేదా పూర్తిగా లోకస్తుడని అయిపోవాలా. అంతేగాని ఇటు లోకస్తుడుగాను అటు పరిశుద్ధుడుగాను ఉండలేడు. ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే సంఘంలో కానీ ఎక్కడైనా కానీ పెద్ద సమస్య, అది ఎవరు దాన్ని పూర్తిగా తీర్చలేని సమస్య ఏంటంటే మనం ఆదివారం పరిశుద్ధులం. ఏం చెప్పరేమో ఎవరు కాదని తప్పు చెప్తాను, చొక్కా పట్టుకుని అడగండి. ఇదిగో కాలర్ కూడా పెద్దది పెట్టించాను, పట్టుకొని అడగండి నన్ను. ఇప్పుడు మనం ఏ పరిశుద్ధులం? మన సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో పరిశుద్ధులం, అవునా? ఇప్పుడు మనం లోకంలో పరిశుద్ధులుగా ఉంటా, ఆదివారం సంఘంలో పరిశుద్ధులుగా ఉంటా, నువ్వు దేవుడు కుమార్తె ఎప్పుడు అయ్యావు? గట్టిగా రాలేదు సమాధానం, బలంగా రావద్దు. ఎక్కడున్నావు? వైజాగ్లో ఉన్నావు, నిజమేనా? అంటే ఇప్పుడు దేవుడికి ఏం కావాలా? దేవుడు ఒక్కసారి మాట్లాడితే పరిశుద్ధులం అవుతాం, ఒక్కసారి మాట్లాడితే పరిశుద్ధులం అయిపోతాం, అవునా? ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా నేను అవ్వలేదంటే అర్థం ఏంటి? నువ్వు పరిశుద్ధుడి కాదని, అంతేనా? అది నువ్వైనా నేనైనా, మనకి ఎవరు లెక్క సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. వాక్యం యొద్దకు వచ్చాక నువ్వు దానికి సరెండర్ అవ్వాలా. సరెండర్ కాకపోతే నువ్వు దేవుడి దృష్టిలో దేవుడికి విరోధివే. అయితే దేవుడు యొక్క వాక్యము నీ యొద్దకి వచ్చేటప్పటికే అది ఏం చేయాలో మొత్తం రెడీ అయ్యి వస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని పంపించేటప్పుడు అది మొత్తాన్ని ముందుగానే సిద్ధపరిచి ఆ సమయానికే దేవుడు దాన్ని పంపిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే లోపల జ్ఞానం చాలా ఉంది, మోషే లోపల శక్తి ఉన్నది, మోషే లోపల బలం ఉన్నది. మోషేకి యుద్ధ జ్ఞానం అంతా వచ్చు, యుద్ధ తంత్రం మొత్తం తెలుసు. రాజు కావాల్సిన దానికి సమస్తము మోషే అన్నీ నేర్చుకొని రెడీ అయి ఉన్నాడు. రాజు తర్వాత రాజు, ఫరో తర్వాత ఫరో మోషే. కానీ ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలా? ఫరో వద్దు, రాజు వద్దు. అంటే ఇప్పుడు మోషే లోపల ఉన్నాయన్నీ దేవుడు తీసేయాల. కానీ మోషే వాటిని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాడా? లేడు. మనలాగే
మనం వదిలేస్తామేమన్నా? ఇగో ఐ డోంట్ గో అంటాం. పంపిస్తామా? పంపించం. ఎందుకని పంపించడం అంటే, రెండోది ఇక్కడ ఆశ్చర్య సంగతి ఏంటంటే, నాకు దేవుడు కావాలి. ఈగోని మాత్రం వదలనగా నాకు దేవుడు కావాలా. అంతేనా? నేను చర్చిలో చెప్తా ఉన్నా, గుంటూరులో అనుకుంటాను. ఒక వ్యక్తి కొండ మీద జారిపోయాడు. ఒక చెట్టు కొమ్మ పట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు ఇట్లాగా. పైన ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి చెయ్యి ఇలా ఇచ్చి పైకి రా అనగానే, ఈ వ్యక్తి ఇంకో చేతిలో మూట ఉన్నది, పెద్ద మూట, బరువుగా ఉంది మూట. ఈ చిప కొమ్మను పట్టుకున్నాడు. ఈ కొమ్మ వదిలి ఈ చెయ్యి వదిలి పట్టుకుందామంటే పడిపోతాడు. ఈ మూట వదిలి పట్టుకోవాలా. ఈ మూట వదలటల్లా. ఏంటి మూట అంటే ఈగో, యాటిట్యూడ్. ఏముంది ఇప్పుడు? ఇప్పుడు నువ్వు చావాలన్నా చావాలా, ఆ మూటన్నా వదలాలా? ఏం చేద్దాం మనమైతే అక్కడ ఉంటే? చెట్టు వదిలేస్తారా? వదలాలా వద్దా? కానీ ఈరోజు మనం ఎట్లాగా ఉన్నామంటే, కొన్ని సందర్భాలకు వచ్చేసరికి నేను మాత్రం ఇంతే ఉంటా అనొచ్చా మనం? అసలు క్రైస్తవం అనొచ్చా అంటున్నా? నేను ఇంతే, నువ్వేమైనా అయిపో. ఎస్సా నోనా? నేను మారను అంటలేదా? మనం ఇంటలేదా ఇంట్లో? బయట గురించి కాసేపు మాట్లాడాలి, మన గురించి మనం మాట్లాడుకుందాం. నేను అయితే ఇలాగ, నువ్వేమైతే అవు, నాకే సంబంధం, నేను మాత్రం ఇలాగే అని పుట్టాను, ఇలాగ చచ్చేదాకా ఇలాగ కట్టే కాలేదాకా ఇంతేవాడిని, మారను పో. రైట్, వాట్ ఇట్ ఈస్? దీనికి ఒక పదం ఉంది ఇంగ్లీష్లో, యాటిట్యూడ్ అని ఒక పదం ఉన్నది. ఈ యాటిట్యూడ్కి సరైన వ్యక్తి, ఆ పదం గురించి చెప్పాలి, సరైన వ్యక్తి ఎవరంటే బైబిల్లో మోషే. అవునా? మోషే నేను ఏవైనా వదులుకోడు, రాజ్యం కూడా వదులుకున్నాడు, యాటిట్యూడ్ మాత్రం వదులుకోవాలా. అవునా? ఈరోజు మనము కూడా అన్నీ అలాగే ఏదైనా వదిలేస్తాంగా, నేను మాత్రం అనేదాలో. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు దేవుడికి కావాలా. నువ్వు ఎలాగున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు తప్పులో ఉన్నా ప్రేమించాడు, పాపలో ఉన్నా ప్రేమించాడు, అబద్ధం చెప్పినా ప్రేమించాడు. ఆయన ప్రేమ నిన్ను వదలలేదు, ఆయన కృప నిన్ను విడిచిపెట్టి పోలేదు. ఆయనకి నీవు కావాల్సిన, నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ విత్ యూ, నీ జీవితంలో ఏం జరిగిన దేవుడికి సంబంధం, దేవుడికి నువ్వు కావాలి. మోషే పారిపోయాడు, హత్య చేశాడు, ఆయన కొట్టాడు, పాతి పెట్టాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, 40 ఏళ్ళు పారిపోయాడు. ఇత్రో వాళ్ళ మామ ఇత్రోది ఆ పశువులు గొర్రెల్ని కాపు కాస్తా ఉన్నాడు. 40 ఏళ్ళు అలాగ ఉన్నాడు, కానీ దేవుడి దగ్గరికి రాలా. అయితే ఆశ్చర్యం చెప్పనా, దేవుడు 40 ఏళ్ళు ఆగాడు. ఎందుకంటే దేవుడికి మోషే కావాలి. ప్రైజ్ ది లార్డ్. మరి మన జీవితంలో నేను అంటున్నా, దేవుడు ఆగిపోయి ఉన్నాడా? మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా దూరం జరుగుతున్నావా? ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, కొన్నిసార్లు మనం చర్చికి దూరంగా అవుతాం. అవునా? ఈ చర్చికి దూరంగా అయ్యేది మ్యాక్సిమము యాటిట్యూడ్తో దూరం అవుతాం. కొన్నిసార్లు ప్రపంచంలో ఏం జరిగినా నువ్వు చర్చి మారదు. ఫస్ట్ మాటిస్తారా నాకు ఎవరన్నా? దేవుని పిల్లలైతే ఇవ్వండి, అందరొద్దు నాకు, దేవుని పిల్లలైతేనే ఇవ్వండి. ఎందుకంటున్నానంటే, ఏమి జరిగినా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నిన్ను చర్చి మానొద్దని చెప్పాడు మొట్టమొదటిగా. ఆయన విశ్రాంతి దినమున మీరు కూడుకోండి అన్నాడు, అంతే. ఇక వేరేది ఏది మాట్లాడడానికి లేదు. ఈరోజు సమస్య ఏదున్నప్పటికీ నువ్వు సంఘంలో కూర్చోవాలంతే. అది ఇబ్బంది ఉన్నాయి, శోధన ఉన్నాయి, ఏమున్నప్పటికీ కూడా నీవు కంపల్సరీగా అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు చేస్తుంది దేవుని యొక్క వాక్యం నెరవేర్పు. అవునా? ఈరోజు వాక్యానికి నువ్వు దూరం అయినప్పుడు, సంఘానికి నువ్వు దూరం అయినప్పుడు, అపవాది నీ లోపలికి వచ్చినట్లే నీ కాల ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నువ్వు సంఘానికి దూరం అయ్యావు అంటే దేవుడి నుంచి నీకు రావాల్సిన వాక్యం ఆగుతుంది, దేవుడి నుంచి నీకు రావాల్సిన వాగ్దానము నువ్వు వినకుండా అవుతున్నావు, దేవుడి నుంచి నీకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా అవుతున్నావు, దేవుడు చెప్పిన క్రమానికి నువ్వు లోబడక నువ్వు దూరం అవుతున్నావు. వీటన్నిటినీ నీకు దేవుడు ఒక కూడిక స్థలములో నీకు ఏర్పరిచినప్పుడు అక్కడ నేను పోవలసి ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే జ్ఞాపకము, అసలు దేవుడు భూమి మీద చర్చిని ఎందుకు కట్టించాడు? ఎందుకు దేవుడు చర్చిని కట్టించాడంటే, మనం పాత నిబంధన కాలంలో లేము, కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఒక తేడా ఉన్నది. పాత నిబంధనలో భూమి మీద ఎన్ని ఉన్నాయి చర్చిలు? ఒకటి.
ప్రతి క్రైస్తవుడు లేకపోతే ఆ ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్న 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారైనా అందరూ చర్చికి రావాల్సిందే. అవునా? అంటే ఇప్పుడు దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి వాడు చర్చికి రావాలని. అయితే నువ్వు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నావు, నేను సంవత్సరానికి ఒకసారి చర్చికి వస్తాను, దేవుడు అప్పుడు రమ్మన్నాడు కదా అంటే ఇప్పుడు నడవదు నీకు. ఇప్పుడు దేవుడు మనకేం చెప్పాడు? వారం వారం రమ్మన్నాడు. ఈ కాల ప్రవక్త ఏమంటున్నాడు? నువ్వు కేవలము ఆదివారం చర్చికి వస్తే విశ్వాసమే కాదన్నాడు. ఏంటది? కేవలం ఆదివారం చర్చికి వస్తే విశ్వాసమే కాదు. మరి ఎలాగుంటే విశ్వాసం అంటే వారం మధ్యలో ఆరాధన కూడా నువ్వు రావాలా? అవునా? కోపడరుగా ఇప్పుడు నా మీద ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు? కోపడరుగా, తెచ్చుకోరుగా, మంచోళ్ళు మీరు తెచ్చుకోరు. మరి వారం మధ్యలో మనం రాకపోతే మనల్ని క్రైస్తవులు అని చెప్పుకోవచ్చా? బలంగా చెప్పండి. ఇప్పుడు దేవుడు నా పక్షాన ఉంటాడు, దేవుడు నా కార్యాలు చేస్తాడు, నేను రాకపోయినా పర్లేదు, దేవుడు తెలుసులే అంటే నడుస్తుందా? నడవదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు నీకు సహాయం చెయ్యని చేయకపోని, నీ పక్కన ఉండని ఉండకపోని, నీ నమ్మకం ఏదన్నా కాసేపు పక్కన పెట్టు. నువ్వు ముందు చర్చిలో అడుగుపెట్టు. నువ్వు ముందు చర్చిలో అడుగుపెట్టు. నువ్వు చర్చి నుంచి నువ్వు తిరిగి నడుచుకుంటా నీ ఇంటికి వచ్చే లోపే ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తా ఉంటాయి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, మొట్టమొదటిగా దేవుణ్ణి వెతకండి. మీరు దేవుణ్ణి వెతికితే దేవుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తాడు. మీకు బైబిల్లో ఒక సంగతి చెప్తాను, రాత్రి చెప్తాను కూడా, దేవుడు నన్ను ఇప్పుడు నడిపిస్తున్నాడు ఆ సంగతి. మమ్రే వృక్షం దగ్గర ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే వృక్షం దగ్గర ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం అక్కడ ఉన్నప్పుడు మీరు గమనిస్తే దేవుడే ఎత్తుక్కుంటూ అబ్రహాం ఇంటికి వచ్చాడు. అవునా? ఎందుకు వచ్చాడంటే 13వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. దేవుడు రమ్మనగా వెనకాల వచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క బాధ్యత దేవుడిది. అవునా? మోషే రమ్మని పిలిచాడు, మోషే వచ్చాక మోషే బాధ్యత దేవుడిది. పౌలు రమ్మని దేవుడిని పిలిచాడు, పౌలు వచ్చాక, పేతురు వచ్చాక, నతానీయులు వచ్చాక, ఫిలిప్ వచ్చాక, మత్తయి వచ్చాక, మార్కు వచ్చాక, లూకా వచ్చాక వాళ్ళందరూ బాధ్యత దేవుడిదై ఉన్నది. నేను ఈరోజు నమ్ముతున్నా, ఈరోజు నా బాధ్యత కూడా దేవుడిదై ఉన్నది. ఈరోజు నీ బాధ్యత కూడా దేవుడిదై ఉన్నది. నువ్వు ఆయన చెప్పినట్టుగా ఉన్నప్పుడు, నువ్వు ఆయన చెప్పినట్టుగా విన్నప్పుడు, నువ్వు ఆయన వాక్యానికి లోబడినప్పుడు, ఆయన కట్టుబడినప్పుడు, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నప్పుడు నీ బాధ్యత ఆయన వహించేవాడిగా ఉంటాడు. నీ చుట్టూ ఆయన దూతలు కావలి ఉంచుతాడు, నీ చుట్టూ నమ్మకస్తులు కావలి ఉంచుతాడు. దివారాత్రములు ఆయన ఒక కనుదృష్టి నీ మీద ఉంటుంది. నీ మీద ఏది రావాలన్నా ముందు ఆయన చూడవలసి ఉన్నాడు. ప్రతి ఒక్కటి దేవుడికి తెలిసే జరగాల. దేవుడికి తెలియకుండా ఏది యాదృచ్ఛికంగా అనుకోకుండా యాక్సిడెంటల్గా నీ జీవితంలో జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, అబ్రహాం రమ్మనగానే వచ్చాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం మమ్రే వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు వాస్తవంగా అది ఇబ్బందికరమైన కాలం, సరిగా లేని వాతావరణం, సరిగా ఆహారం దొరకని కాలం. ఇప్పుడు మీరు గమనిస్తే అబ్రహామును ఎత్తుక్కుంటూ దేవుడే వచ్చాడు. ఎట్లాగా? నువ్వు వాక్యానికి లోబడి కట్టుబడి ఉన్నప్పుడు, నీ సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఎత్తుకొని నీ దగ్గర రావాలి. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, నువ్వు చేయగలిగే పని ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క పరీక్షలో నీకు దేవుడు ఏ తలాంతి తెచ్చాడు ఆ పని నువ్వు చేస్తా ఉన్నప్పుడు, నువ్వు చేయలే స్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఎత్తుకొని దగ్గరికి రావాలా. ఎందుకంటే నువ్వు దేవుడి పని చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు వాక్యానికి లోబడి ఉన్నావు, దేవుడిని గౌరవించున్నావు, ఆయనకి ఏం చెయ్యాలో ఏ మాట ఇచ్చావని నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు బాగోకపోతే, నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా నువ్వు దిగజారిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు నిన్ను ఎత్తుక్కుంటూ రావాల్సింది ఆ దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చేరేంత వరకు నీతో పాటు దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన కనుచూపు నీ మీద ఉన్నది, ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు, ఆయన చేసే ప్రతి పని నీ గురించి మాత్రమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చిన్న మాట చెప్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియాని ఏ ఏరియా అంటారు? ఇది బాపూజీ నగర్, బానుజీ, రామ్నగరు, జైల్ రోడ్డు, పాత జైల్ రోడ్డు, రామ్నగర్,
దేవుడు ఏదైనా తోట వేసినప్పుడు ఇది చూసాడా చూడలేదా? అవునా? రైట్. మరి ఇక్కడికి వచ్చి మరి బ్రదర్ వాళ్ళు రెస్టారెంట్ పెడతారని దేవుడు ఎప్పుడు చూశాడు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ స్టార్ట్ చేస్తారని, ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు ఈ భూమి మీద ఎవరెవరు ఎక్కడ ఏం కడతారో దేవుడికి మొత్తం తెలుసు. ఏమే, మీరు కట్టే ఇల్లు తెలుసు, మీరు నడిచే రోడ్డు తెలుసు, మీరు నడిపే వాహనం తెలుసు, మీరు నిలబడిన చోటు కూడా ఆయన తెలుసు, లాస్ట్కి మనల్ని పాతి పెట్టే స్థలం కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడే ఎక్కడెక్కడ ఏం జరుగుతాయో మొత్తం అంతా ఆయన ఆలోచనలోనే ఉన్నది. ఇప్పుడు నీకు ఈ సంగతి అర్థమైతే నువ్వేం చేయాలంటే, ఇది దేవుడికి ఎప్పుడో తెలుసు కాబట్టి, ఇప్పుడు నాకు ఈ సంగతి తెలిసేది కాబట్టి, నేను ఇంత పెద్ద భూమిని తయారు చేసిన దేవుడు ఈ భూమి మీద ఏ స్థలంలో ఉండడానికి ఇష్టపడలా. ఆశ్చర్యం ఏంటంటే దేవుడికి భూమి మీద స్థలాలు ఏం కోరుకోలేదు. ఆయన కోరుకుంటే ఇప్పటికి భూమి అంతా ఆయన పేరు మీద రాసి ఉంచాలా. చూడండి, మనకు స్థలం కొనుక్కుంటే మన పేరు మీద రాస్తున్నారు. మరి అసలు ఆ స్థలాన్ని సృష్టించింది ఎవరు? మరి ఆయన పేరు మీద సెంటు భూమి లేదు, అక్కడ గజం స్థలం లేదు, సెంటు భూమి లేదు. ఆయన చెప్పలేదు భూమి మీద ఒకసారి, ఎందుకు మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. సృష్టించిన ఆయన, సృష్టికర్త, నాకు స్థలం లేదు అంటున్నాడు. అవునా? ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? అయితే ఆయన ఏం కోరుకున్నాడంటే, దానికన్నా గొప్పదాన్ని ఒకదాన్ని కోరుకుంటున్నాడు. ఆ గొప్పది శక్తివంతమైనది, అది ఎంతో పరిశుద్ధమైనది, ఒకటి భూమి మీద లేదు, అది భూమి మీద నివసించే వారి లోపల ఉన్నది. దాన్నే హృదయం అంటారు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ రావాలని ఆశపడుతున్నాడు? హృదయం లోపలికి. రైట్. ఇప్పుడు దేవుని హృదయం లోపలికి రావాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి కలవాలా. దేవుణ్ణి కలవకుండా దేవుని లోపలికి రాడు. నీకు దేవుడు ఎవరో తెలుసు, వాక్యం ఏంటో తెలుసు, ప్రార్థన తెలుసు, విశ్వాసం తెలుసు, నమ్మకం తెలుసు, ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి తెలుసు, దేవుణ్ణి ఎలా అడగాలి తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ దేవుడు నీలో ఉన్నాడా లేడా అంటే సమాధానం లేదు. ఇలా మాట్లాడుకుందాం. బిలాము అని ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసు బైబిల్లో ఉన్నాడా? బిలాముకి దేవుణ్ణి ఎలా పిలవాలో తెలుసు. నిజమేనా? దేవుడు ఎలాగ పిలిస్తే వస్తాడో తెలిసినోడు బిలామే. అవునా? ఒకే రోజు బిలాము దేవుడిని 2 సార్లు 3 సార్లు పిలిచాడు. 2 సార్లు 3 సార్లు కూడా దేవుడు వచ్చాడు. మరి ఈరోజు మనం ఎన్నిసార్లు దేవుడు పిలిస్తే వస్తున్నాడు? మరి ఇప్పుడు భక్తుడా మనకన్నా? కాదు, బిలాం మనకన్నా భక్తుడు కానే కాదు. ధైర్యంగా చెప్తాను నా మాట అయితే. మరి దేవుడిని పిలుస్తున్నాడే. మళ్ళీ ఇంకో సంగతి చూడండి, ఎలాగ బలిపీఠం కట్టాలో, ఎలాగ దేవుడిని పిలిస్తే వస్తాడో బిలాము అక్కడున్న రాజు బాలాకు చెప్తే, బాలాకు ఆ ఏర్పాట్లని చేస్తే, ఆ ఏర్పాట్ల ప్రకారం బిలాము చేస్తే దేవుడు వచ్చి బిలాముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బిలాం భక్తుడా? కాదండి. మరి అలాగే దేవుడితో మాట్లాడే బిలామే భక్తుడు కాకపోతే మరి మన సంగతి ఏంటి? బిలాం చేస్తున్న పనికి, ఇక్కడ మోషే చేస్తున్న పనికి, ఈరోజు మనం చేస్తున్న పనికి చిన్న తేడాలు ఉన్నాయి. ఏంటంటే తేడాలు, బిలాముకి దేవుడిని పిలవటం తెలుసు, అయితే దేవుడు చెప్పింది వినటం తెలీదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము కూడా చర్చికి వస్తామా? కోపడమాకండి, నిజంగా చెప్పండి, లోపల నుంచి చెప్పండి, మనసులోంచి చెప్పండి, హృదయంలోంచి చెప్పండి, ప్రేమతో చెప్పండి, దేవుడు ఉన్నాడని చెప్పండి. అవునా? సంఘానికి వస్తున్నాం, మనం వచ్చామా? వస్తున్నామండి. మనం వింటున్నామా? తర్వాత అది ఇప్పుడు బిలామికి మనకి తేడా ఏంటి? బిలామి వింటలా, మనం వింటున్నాం. ఏంటి తేడా అంటే, బిలాము కన్నా ఒక మెట్టు మనం పైన ఉన్నాం, అంతే తేడా. పూర్తిగా రాలేదండి, కోపడమాకండి. బిలాము కన్నా ఒక మెట్టు పైన ఉన్నాం, అయితే అయిపోలేదు. బిలాముకి దేవుడిని ఎలాగ పిలవాలో తెలుసు, అయితే దేవుడితో ఎలాగ మాట్లాడాలో తెలుసు, అయితే దేవుడు చెప్పింది వింటం తెలియదు. బిలాం ఎన్నిసార్లు మాట్లాడాడంటే బైబిల్లో చాలాసార్లు మాట్లాడున్నాడు, అక్కడ చూస్తే మనం. మరి మోషే ఎన్నిసార్లు మాట్లాడాడు? సమరయ స్త్రీ, పౌలు, మరి వీళ్ళంటే ఎమ్మటే మారిపోయారు, బిలాం ఎందుకు మాట్లాడలేదు? అంటే నువ్వు దేవుడితో మాట్లాడినా దేవుడు ఒక చిత్తంలో లేకపోతే మారవు. ఇందా మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడితే పూర్తిగాన పరిశుద్ధుడు అవ్వాలా, పూర్తిగాన లోకస్తుడు అవ్వాలా. ఇప్పుడు బిలాం ఏమయ్యాడు? ఇంకా డబ్బు మనిషి అయ్యాడు. ఇప్పుడు దేవుడికి కావాల్సిన అన్ని వదిలేసే వ్యక్తి కావాలి దేవుడికి. ఇప్పుడు మోషేని పిలుస్తున్నాడు, మీరు గమనించలేదు, మోషేని దేవుడిని పిలుస్తున్నప్పుడు అప్పటికి మోషే కొన్న మొత్తం మోషే వదిలేశాడు.
వదిలేసి 40 ఏళ్ళు గడిచినది. ఈ 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 40 ఏళ్ల కాలంలో మోషేకి ఒక సంగతి తెలిసింది. ఏంటి ఆ సంగతి అంటే, నేను ఐగుప్తులో చేసింది తప్పు. ఆ మాటకి మోషే రావటానికి 40 ఏళ్ళు పట్టింది. అంటే ఈరోజు మన మీదన దేవుని విషయంలో తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకొని ఒప్పుదలకి రావటానికి మోషేకే 40 ఏళ్ళు పడితే, వినపడలేదు నాకు. అమ్మ చెప్పరా ఎవరు? నాకు ఇంత గొంతు మంట వస్తుంది, ఎవరు చెప్పరా మీరు? లోపల నుంచి చెప్పండి. ఎవరు 80 అంటున్నారు ఎక్కడ? 80 దాకా ఉంటామా మనం? అంటే ఏం చేద్దాం? ఇప్పుడు వచ్చేద్దామండి. ఎప్పుడో కాదు, మనం అంత టైం లేదు మనకి. ఆ కాలంలో మనం ఉన్నాం. మోషే ఎంతకాలం బతికాడు? 120. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, స్నేహితుల్లో సెంచరీ కొట్టిన వాళ్ళు పేర్లు చెప్పండి. ఎక్కడో ఉంటారు, అక్కడ అక్కడ తగులుతూ ఉంటారు. ఉన్నారా? దొరకట్లా. మెతుషేలు ఎంతకాలం బతికాడు? 2 కలిపారు 969 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఎంతకాలం బతుకుతున్నాం? ఏ 40-50 తరాలు వచ్చేసి 969 ఏళ్ళు బతికితే ఏమైంది? కారణం చెప్పనా? పాపం పెరిగాక వయసు తగ్గింది. అందుకని మనం అంతకాలం ఊహించుకోవద్దు. ఈరోజు మనం ఎలా బతకాలంటే, పౌలుగా చెప్పినట్టుగా ఈ రోజుకి ఈ రోజే దేవుడు వచ్చేస్తాడు అని బతకాలి మనం. ఈ రోజుకి ఈ రోజే మనం రెడీ అన్నట్టుగా బతికినప్పుడే దేవుడు మనతో ఆయన అనుకుని మనం చేయగలుగుతాడు, మన జీవితాలు చేయగలుగుతాడు. అంటే ఎంత దగ్గరగా మనం ఉన్నామంటే కాలం తగ్గిపోతున్నది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసామంటే, ఇప్పుడు తరం అంటే 40 ఏళ్ళు. మరి అప్పుడు నోవా కాలం తరం అంటే 120 ఏళ్ళు. మరి ఇప్పుడు 40. ఎంత తగ్గింది? 80. అదే మోషే వయసు అక్కడ. ఇప్పుడు 80 ఏళ్ళకి మోషేకి ఏం జరిగిందంటే, నేను తప్పు చేశా, నేను అలా చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడైతే మోషే అనుకున్నాడో అప్పుడు ఆ పొద కనబడింది. ఆశ్చర్యం చెప్పనా? ఆ పొద అంతకుముందు అక్కడే ఉంది. ఇంకా ఆశ్చర్యం చెప్పనా? మోషే ఆ పొదతో మాట్లాడి వెళ్ళిపోయాక ఆ పొద అక్కడ లేదు. ఆ పొద ఉన్నది, ఆ పొదలో ఉన్న అగ్నిస్తంభం లేదు. ఆశ్చర్యం ఏంటంటే, మోషే వెళ్ళిపోగానే అగ్నిస్తంభం కూడా వెళ్ళిపోయినది. అగ్నిస్తంభం పైకి వెళ్ళిపోలా, ఆ హోరేబు కొండ మీద ఉండిపోలా, లేదా యెరూషలేము దేవాలయానికి పోలా, అది మోషే లోపలికి పోయినది. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి నువ్వు దేవుడితో మాట్లాడిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. దేవుడు నీ లోపలికి వచ్చి నిలిచిపోయే దేవుడు. అక్కడి నుంచి దేవుడు నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. లెట్ మీ టెల్ యు. ఇప్పుడు మోషే ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను తేవాలి. అయితే తేవాల్సింది మోషే కాదు, దేవుడు. దేవుడి కొరకు నిలబడే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిలోంచి దేవుడు మొత్తం నడిపిస్తాడు. రైట్. ఇప్పుడు మనం ఈ సంగతి మనకెందుకు అంటారా? ఈ సంగతి కుటుంబంలో ఉన్న వ్యక్తికి కావాలి. నిజమేనా? విక్కీ ఉన్నాడు. ఇప్పుడు మిగతా గురించి మాట్లాడితే అనుకుంటారు, విక్కీ అయితే ఏమనుకోండి అన్న, పర్లేదు కదా, అదే ప్రశాంతం వాడుకుంటా నేను. విక్కీనే తీసుకుందాం. ఇప్పుడు ఆ కుటుంబంలో విక్కీ అందరికన్నా ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. అవునా? ఎందుకని? ఆ కుటుంబంలో మొదట వర్తమానం ఆయనకే తెలిసింది. ఇప్పుడు ఎవరు ఉండాలా? ఎందుకు ఆయన ఉండాలంటే, ముందు ఆయన కరెక్ట్గా ఉండి ప్రార్థన చేస్తా, విశ్వాసంగా ఉండి, అబద్ధం ఆడకుండా నిజమే చెప్తా, ప్రేమగా ఉంటా, నమ్మకంగా ఉంటా, తనలో ఉన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే అప్పుడు ఆయన ప్రేమించిన భార్య ఆయనలో అవన్నీ చూసి ఆమె నేర్చుకుంటుంది. తర్వాత కివి కూడా నేర్చుకుంటాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి కూడా నేర్చుకుంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ముందు దేవుడు ఎవరికైతే వాక్యం పంపించాడో వారు పరిపూర్ణులు అవ్వాలా, వారికి పరిపూర్ణంగా వాక్యం ఎదగబలుస్తున్నారు. వారు ఎదిగినప్పుడు వారిలో ఉన్నదాన్ని ఇతరులు చూసినప్పుడు వారు నేర్చుకొని మరింత బలంతో ముందుకెళ్తారు. ఇప్పుడు గమనించండి, ఇంకొక చిన్న సంగతి తీసుకుని వస్తున్నాం. ఇప్పుడు యోబు కుటుంబం దగ్గరికి వద్దాం. అవునా? యోబు కుటుంబంలో యోబుకు మొట్టమొదటిగా వాక్యం తెలుసు. బైబిల్ చెప్తా ఉంది యోబు ఒక ప్రవక్త అని. ఇప్పుడు యోబు ప్రవక్త అయ్యాక యోబు చేసిన పని ఏంటి? ఈరోజు మన కుటుంబాల్లో చెయ్యని పని యోబు అప్పుడే చేశాడు.
ఈరోజు మనం చేయమని అడుగుతా ఉన్నాం, మనం చేయలేకపోతున్నాం. కానీ యోబుకి ఎవరు చెప్పకుండా చేస్తాను ఉన్నాడు. ఏంటి ఆ పని అంటే, యోబు ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. నిజమేనా? మనం మాట్లాడుకున్న కుటుంబ బలిపీఠం అంటున్నాం మనం, నిజమే. అయితే ఈరోజు కుటుంబ బలిపీఠం అంటే ఎలాగైపోయినదంటే అది ఇంకొక దారిలోకి వెళ్ళిపోయింది. కుటుంబ బలిపీఠం అంటే కుటుంబ బలిపీఠం పుస్తకంలో ఒక పేజీ తిరిగి చదువుకోవడం వెళ్ళిపోవడం, మా ఇంట్లో కుటుంబ బలిపీఠం అన్నారు. అటు కుటుంబ బలిపీఠం కాదు. కుటుంబ బలిపీఠం అంటే మీ ఇంట్లో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటము. ఎలాగ ప్రార్థన చేయటము? కొద్దిమంది ఉన్నారు, అందరం కూర్చోాలి కదా, కూర్చుందాం, ప్రార్థన చేద్దాం, నువ్వు పాట పాడు, నువ్వు వాక్యం చదువు, నేను ప్రార్థన చదువుతా, నువ్వు వర్తమానం చదువు, అయిపోయింది, వెళ్ళిపోదాం పద. మేము చేసామండి ఈరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన. కానే కాదు, కానే కాదు. ఇది కాదా పాస్టర్, ఇదే అనుకున్నాం ఎంతకాలం. కానే కాదు, క్షమించండి, మీరు అనుకున్నది కాదు. ఏంటంటే కుటుంబ ప్రార్థన అంటే, కుటుంబ బలిపీఠం అంటే బలిపీఠము. దేవుడు కట్టిన దేవాలయంలో మీరు చూస్తే 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ఎత్తడి బలిపీఠం, గంగాళం. ఎందుకు గంగాళం? తెచ్చిన గొర్రెని గడగటానికి. ఎత్తడి బలిపీఠం దేనికి? తెచ్చిన దాన్ని నడకటానికి. ఇప్పుడు కుటుంబ బలిపీఠం అంటే ఏంటి? ప్రతిరోజు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు మొత్తం చుట్టూతా కూర్చున్నప్పుడు మనలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చి అక్కడ బలిచ్చేయండి. ఈరోజు నేను చేసిన తప్పు ఉన్నదా, దాన్ని బయటికి లాగా పెట్టేయండి, అక్కడ దాన్ని నరికేయండి, బలిచ్చి ప్రభు ఇది నా కుటుంబ తీసేయి ఇక్కడి నుంచి. ఇది మనం చేయాల్సిన కుటుంబ బలిపీఠం అంటే. ఈరోజు అది మనం కలిగి ఉండాలి. యోబు చేసిన పని ఏంటో తెలుసా? యోబు కుటుంబంలో ఒక్కడు కూడా పరలోక రాజ్యం తప్పించుకోలేడు. ఒక్కడు కూడా పరలోక రాజ్యం పోకుండా ఉండలేడు. కారణం ఏంటంటే, యోబు కుమారులని, కుమార్తెలని, కోడళ్ళని, అల్లుళ్ళని మొత్తాన్ని కూర్చోబెట్టి చేసిన పని ఏంటో తెలుసా? ఈరోజు నువ్వేమైనా తప్పు చేసావా, ఈరోజు నువ్వేమైనా పాపం చేసావా అని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా అడిగి, వాళ్ళు చేశారో, చూసి చేశారో, చూడకుండా చేశారో, ఆలోచనలో చేశారని ప్రతి ఒక్కరి నిమిత్తం బలిర్పించాడు. ప్రతి ఇంట్లో పెట్టాడు యోబు బలిపీఠాలు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా పెట్టాడు. అందరిలోకి వెళ్ళి ప్రతి ఇంట్లో బలులు అర్పించి వారందరి నిమిత్తము ప్రాయశ్చిత్త బలి, పాప పరిహారార్థ బలి అన్ని యోబు చేస్తూ వచ్చాడు. మరి ఈరోజు మనం ఏం చేయాలా? మనం గొర్రెలను చంపొద్దు, మేకలను చంపొద్దు, ఏ జంతువులను చంపాల్సిన పని లేదు. నీ కొరకు నా కొరకు క్రీస్తు యేసు అని పస్కా పశువు వధింపబడి ఉన్నది. అయితే ఈరోజు నువ్వేం చేయాలంటే, నీ కుటుంబంలో కట్టే ఆ బలిపీఠంలో నువ్వు చేసి ఆ ప్రార్థనలో, కుటుంబం అంతా కలిసి చేతులు పెట్టుకొని చేసి ఆ ప్రార్థనలో లోపల నుంచి ఏదైతే ఉన్నదో, నీలో వ్యర్థమైనది లోక సంబంధం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అక్కడ పడేసి, అది దేవుడు దహించి వేస్తాడు, దేవుడు దాన్ని కాల్చి వేస్తాడు. అప్పుడు ఆయన నీ లోపలికి వచ్చే దేవుడు అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కాబట్టి ఒక సంగతి జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు మనం బలిపీఠము కలిగి ఉండాలి అన్నది మనకు తెలియాలి. ఎందుకు నేను ప్రార్థన చెయ్యాలి అన్నది కూడా నాకు తెలుసుండాలి. ఎందుకు నేను దేవుడి దగ్గర రావాలని కూడా తెలుసుండాలి. ఎందుకు నేను సంఘానికి రావాలని నాకు తెలియాలి. ఎందుకంటే నాలో ఉన్నవన్నీ బయటికి పోవాలంటే నేను దేవుడి దగ్గరికి రావాలి. నాలో ఉన్నవి నేను తీసుకోలేను, నా బలహీనతలను నేను జయించలేను. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేసి వాటిని జయించేవాడిగా దేవుడు నన్ను మారుస్తాడు. దేవుడి చేత ఎన్నుకోబడిన మోషే, దేవుడు ఆ కొండ మీదకి వచ్చినప్పుడు, అగ్నిస్తంభంలాగా ఒక పొదలోకి వచ్చినప్పుడు అక్కడికి మోషేని దేవుడు ఆకర్షించుకుంటున్నాడు. ఆ మంటను చూసినప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఇక్కడ వెళ్తే బాగుంటుంది, ఏంటో వింత చూద్దామని వస్తున్నాడు. మీరు గమనించండి, మోషే అలాగ వస్తుంటే అగ్నిస్తంభం ఒక మాట మాట్లాడింది. జ్ఞాపకం ఉందా మీకు? వినబడలేదు. ఇప్పుడు నేను అంటున్నా, ఆ అగ్నిస్తంభంలో ఉన్న ఆయనకి ఈయన పేరు మోషే అని ఎవరు చెప్పారు? మోషే పేరు ఆయన తెలిసినప్పుడు నీ పేరు ఆయన తెలియాలి. అవునా? మీకు జాగ్రత్తగా చెప్తాను, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఈ సంగతిని. అయితే కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరము ఆత్మ కూడా స్పృహలో లేనంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో మీ పక్క నుండి పిలిచినట్టుగా, మీ భుజం మీద చెయ్యేసినట్టుగా, నీలోని భారం తీసేసినట్టుగా, నీలోంచి నల్లడిది ఏదో బయటికి వెళ్ళిపోయినట్టు, ఓళ్ళు ఒకసారి జలధరించినట్టు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతున్నదంటే దేవుడు రంగం మీదకి వచ్చినాడు అంటే రుజువులయ్యాను. నీలో ఉన్న బలహీనతని దేవుడు తీసేస్తున్నాడు. అది తీసేశాడు అంటానికి అవన్నీ రుజువులు అయి ఉన్నాయి.
ఇప్పుడు దేవుడు దాని ద్వారా నిన్ను మరింతగా ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీతో కలిసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నీలో ఉన్న బలహీనత పోలేదు అంటే నీవు ఒప్పుదలకి రాలేదని. ఇప్పుడు మోషే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మోషేకి ఒక బలహీనత ఉన్నది. ఏంట మోషే బలహీనత అంటే, మోషే నువ్వు వెళ్ళి అక్కడ నా పని ఉంది, నా పని చేసిరా పో. మోషే ఏమంటున్నాడు, ప్రభా నేను బాలేను, వాళ్ళు నా మాట వినరు, నన్ను ఎవరు నమ్మరు, అసలు నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, నాకు నాలుక మందం, నాకు నత్తి ఉన్నది, ఎన్ని చెప్తున్నాడు. ఏంటిది? యాటిట్యూడ్ ఆఫ్ మోసెస్. ఇది మోషే వైఖరి. ఏంటంటే వైఖరి, దేవుడి పని తప్పించుకోవాలా. ఎందుకు తప్పించుకోవాలా? అక్కడ తప్పు చేసి వచ్చాడు, ఆ తప్పుకి ఈయన అక్కడికి పోతే ఈయన చంపుతారు. ఇప్పుడు ఎందుకు భయం ఈయనకి? ఎందుకు వంకలు చెప్తున్నాడు? ఎందుకు సాకులు చెప్తున్నాడు? ఈరోజు మనం కూడా దేవుడి పని చేయమంటే ఏం చెప్తాం? గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటది? వినబడలే. వెక్కి చెప్తే బాగుండా, కరెక్ట్గా వినబడు చెవులోకి. చెప్పు వెక్కి ఒకసారి, ఏదో కొంచెం చెప్పు, నాకు వినబడుతుంది. సాకులు అంట తెలుగులో, నా తెలుగు మీడియం. ఎందుకని అంటున్నానంటే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను దేవుడికి సాకులు చెప్తావు అంటే నువ్వు చెప్పేది సాకని దేవుడికి తెలియదా? అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మోషేకి సమాధానం చెప్తున్నాడు ఆయన. అవునా? నాకు నాలుగు మందం ఇవన్నీ చెప్తావు అంటే, అసలు మోషే మనిషికి నోరిచ్చింది నేను కాదా? అంటే నిజంగా మాట్లాడుతున్నా, మోషే దేవుడిని ఎంత ఇసుకిచ్చాడు? అవునా? సంఘస్థులు కూడా ఇసుకిస్తారండి. ఇసుకిచ్చరా? ఎవరు చెప్పరు ఆమెలు. ఇప్పుడు ఈ రోజు ఇలా మీ ముందు నేను ఉన్నాను, కానీ ఒక 15-18 సంవత్సరాల క్రితం నన్ను చూస్తుంటే ఎంత బాగుండే మీరు. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మరి చెప్పచ్చలేదు, తెలియదు నాకు. మరి విక్కీ అంత పెద్ద సాక్షి చెప్పినప్పుడు నేను కూడా చెప్పొద్దు. అసలు నాకు వ్యతిరేకంగా మాట్లాడే ముందు వాడిని కొట్టి తర్వాత మాట్లాడి ఇప్పుడు చెప్పనేది. ఫస్ట్ ఒక దెబ్బ కొట్టి నెక్స్ట్ ఇప్పుడు చెప్పనేది. ఇప్పుడు వాడు ఎదురుగా వచ్చి అనేది తిడుతున్నా కూడా వింటున్నాను మొత్తం. ఏం జరిగింది ఈ గ్యాప్లో అంటే, సహనం అనేది అస్సలు లేదు నాకు. అట్లాంటిది ఈరోజు మీరు ఎవరన్నా మీ సమస్య గురించి మాట్లాడండి, రేపు పొద్దున్నదాకా ఇదే కూర్చుని లేవకుండా నేను, మీకు తెలుసు, కళ్ళవాళ్ళు కూర్చుంటాను ఇక్కడే నేను. ఏం జరిగినది? ఇంకో మాట చెప్తాను, సందర్భం చెప్తాను. నేను రాత్రి కూడా చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. నా జీవితంలో జరిగింది మీకు చెప్తున్నా. ఎప్పుడన్నా ఒక్కోసారి మా మిస్సెస్ వస్తాను ఒక చోట ఉండమని అన్నప్పుడు 2-3 నిమిషాలు దాటితే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని నేను. నేనేంటి వెయిట్ చేయటం ఏంటి? రాత్రి చెప్పాను మీకు. ఇప్పుడేమైంది? చిన్న సంఘటన చెప్తా. మొన్న లాస్ట్ టైం వచ్చేటప్పుడు నైరోబీ దగ్గర ఫ్లైట్ ఆగినది. 1.5 గంటలో మేము ఎక్కి రావాలి ఇంకో ఫ్లైట్. 14 గంటలు ఆగింది ఫ్లైట్ అక్కడ. ఏం చేయాలి ఇప్పుడు? ముంబైలో ఫ్లైట్ ఏమి వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి నేను ఎక్కాల్సిన ఇక్కడ లోకల్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. అంటే ఈ డబ్బులు వేస్ట్. అక్కడేమో ఫ్లైట్ లేటు, ఫుడ్ లేదు మాకు. సరే ఎక్కడో పైన ఎక్కడో ఫ్లోర్లో ఉంటే ఎవరో పక్కన వాడు వచ్చాడు, సార్ మీది ముంబై అనా అన్నాడు. ముంబై అన్నా. చేతితో పొట్టలు పెట్టుకొని తింటున్నాడు. అక్కడ కరెన్సీ మార్చుకోవడానికి నా దగ్గర డబ్బులు సరిపోవు. సార్ మీరు తెచ్చుకొని పోయి కింద ఇస్తున్నారు, భోజనం తినలేదు కదా, మీరు కూడా నాతో పాటు ఉన్నారు కదా అన్నాడు. సరే కిందకి వెళ్ళా, ఇలా నుంచున్నా, లైన్లో తీసుకొచ్చారు. కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి సార్ అయిపోయినాయి అన్నాడు. అప్పటికి 13 గంటలు అయింది. వాటర్ కూడా తాగలేదు 13 hours. ప్రైజ్లో ఇప్పుడు ఎవరి మీద కోపడాలి? సార్ అప్పుడే ఫోన్లో మా మిస్సెస్తో మాట్లాడుతున్నా, ఇలా అనగానే 13 గంటలు నువ్వు అలా కూర్చున్నావా అని అడుగుతుంది. ఏం కోపడకుండా. ఏం జరిగింది ఇప్పుడు? చిన్న సంఘటన మీకు చెప్పనండి. ఇప్పుడు మోషేని దేవుడు పరిచర్యకి పిలుచుకుంటున్నాడు. మోషేకి కోపం ఎక్కువ. నా కోపం మీకు ఎలాగుంటే ఇక మోషే కోపం ఎలాగుంది మీరు చూస్తున్నారు బైబిల్లో. మోషే కోపం తగ్గించడానికి దేవుడు ఒక పని చేశాడు. ఒకసారి నాకు ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్తున్నప్పుడు చాలా ఏళ్ల క్రితం ఒక గీతను చూపించాడు.
ఈ గీతని చిన్నది చేయాలంటే ఏం చేయాలన్నాడు. చెరపకుండా అన్నాడు. చెరపకుండా చిన్నది ఎట్లా చేస్తాం? పక్కన పెద్ద గీత గీశాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇదేం చెరపలు అలాగే ఉన్నది. ఇప్పుడు దేవుడు మోషే కోపం తగ్గించడానికి దేవుడు మోషేకి భార్యనిచ్చాడు. ఏం పేరు అది? ఏం పేరు ఆమె పేరు? సిప్పోరా. సిప్పోరా ఏంటి? ఇప్పుడు పెద్ద గీతమా? ఇప్పుడు మోషే చిన్న గీత అయింది. అంటే ఇప్పుడు మోషేది పెద్ద కోపం కానే కాదు. మోషేని అడిగితే నా కోపమే కాదు, మా ఇంటికి వెళ్తే నీకు తెలుస్తుంది అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేశారంటే మోషేకి సహనం రావాలా, తగ్గిపోవాలా, దీనుడు అవ్వాలా. 40 ఏళ్ళు గొర్రెల మధ్యలో తిప్పాడు దేవుడు. ఎందుకంటే తర్వాత 40 ఏళ్ళు 20 లక్షల మంది ప్రజలు నడపాలి కాబట్టి. అంటే ఈ 40 ఏళ్ళు కూడా దేవుడు మోషేను చూస్తానే ఉన్నాడు. మోషేకి భవిష్యత్తుకు కావాల్సిన జ్ఞానం ఇస్తానే ఉన్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకో, నీవు శ్రమల్లో ఉన్నప్పటికీ, ఒత్తిడిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు కావాల్సిన భవిష్యత్తు జ్ఞానం నీకు ఇస్తున్నాడు. ధైర్యంగా ఉన్నాము ఇప్పుడు. అంటే దేవుడిని చూడటం మానేలా, దేవుడిని ఆయన యొక్క హస్తం తీసేలా, ఆయన కనుచూపు ఇంకా నీ మీదే ఉన్నది. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత, మోషేకి మోషే స్థానం తెలియజేసిన తర్వాత ఇంకా మోషేకి శక్తి సరిపోవట్లా, ఇంకా మోషేకి బలం సరిపోవట్లా, ఇంకా ఏదో ఆలోచన ఉన్నాడు. నేను వెళ్తే వాళ్ళని నమ్ముతారా? ఇదే తలంపులో ఉంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ చేతులు ఏమున్నది? ఇసిరేసాడు. మీరు బైబిల్లో జాగ్రత్తగా చదివితే చాలా బైబిల్లో అక్కడ ఒక వాక్యం ఉండదు, వెళ్ళిపోయి ఉంటుంది. మోషే విసరగానే ఆ కర్ర పామాయను, దాన్ని చూసి మోషే పారిపోయాను. చిన్న ప్రశ్న అడుగుతాను ఇక్కడ, మోషే పామును చూసి ఎందుకు పారిపోయాడు? ఏం భాస్కర్, పామును చూస్తే పారిపోరా? ఈ కర్ర మోషేతో 40 ఏళ్ళు ఉన్నది. ఐగుప్తు నుంచి పారిపోతూ మధ్యలో ఒక చెట్టు కొమ్మ ఎరగొట్టుకొని ఆ కొమ్మను తీసుకొని పోయాడు. ఆ కర్ర మోషే దగ్గర 40 ఏళ్ళు ఉన్నది. ఈ 40 ఏళ్ళు కర్ర ఇస్తిరేగానే ఆ కర్ర పాము అయినది. దాన్ని చూసి పారిపోతున్నాడు. పాము కాడేస్తే విషం వస్తుంది, విషం మీద చచ్చిపోతాం మనిషి. ఇప్పుడు మోషే ఎందుకు పారిపోయాడంటే చనిపోతామని భయంతో పారిపోయాడు. ఇప్పుడు మోషే ఐగుప్తు ఎందుకు పారిపోయాడు? చనిపోతానని. ఇప్పుడు దేవుడు మోషేని ఏమన్నాడంటే, మోషే అదిగో నువ్వు దేన్ని చూసైతే భయపడి పారిపోతున్నావో ఆ పాము తోక పట్టుకొని పైకి లేపు. కరెక్ట్గా మీకు అర్థమైతే మోషే భయం అనే తోకను పట్టుకొని పైకి లేపుతున్నాడు. ఇప్పుడు పాము తోక కాదు అది, మోషే భయపడి మరణానికి. ఇప్పుడు మరణం యొక్క తోకని దేవుడు మోషే చేతిలో పెట్టాడు. ఇప్పుడు మోషే దేనికి భయపడాలా? మీరు జాగ్రత్త చూసారా? అదే కర్రతో మోషే బండను కొట్టాడు. అదే కర్ర వల్ల మోషే మరణించాడు. అదే కర్ర. నువ్వు వాక్యానికి లోబడినప్పుడు అది నిన్ను ఆశీర్వదించేదిగా ఉంటుంది. నువ్వు వాక్యానికి తిరగబడినప్పుడు అదే కర్ర నిన్ను శపించేదిగా ఉంటుంది. అదే వాక్యం. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది, వాక్యము 2 అంచుల వాడగలిగిన ఖడ్గం వంటిది. నువ్వు సరిగా ఉండని కాపాడుతుంది, సరిగా లేకపోతే అదే నీ మీద తిరగబడుతుంది. ఈరోజు మోషే జీవితంలో దేవుడు అదే చేస్తున్నాడు. దాన్ని పట్టుకొని పైకి లేపమంటే ఇప్పుడు మోషే పారిపోవడానికి లేదండి, కానీ కర్ర పట్టుకొని పైకి లేపుతా, తోక పట్టుకొని పైకి లేపుతున్నప్పుడు ఎంత పైకి లేపితే అంత కర్రగా మారింది. చాలా సంతోషం, మంచిది. ఇప్పుడు మోషే చేతిలో ఏముండదంటే మోషే యొక్క మరణం ఉన్నది. ఇప్పుడు మోషే దేనికి భయపడాలా? రెండో సంఘటన, మోషేని దేవుడు ఇంకో మాట అడిగాడు. మోషే, నీ కుడి చెయ్యి నీ ఛాతీ మీద పెట్టుకో, నీ రొమ్ము మీద పెట్టుకో. కొద్దిగా ఆలోచించండి. ఇందాక కర్ర కాబట్టి ఇసిరేస్తే పాము అయింది, దాన్ని చూసి పారిపోయాడు. ఇప్పుడు ఒకవేళ ఇలాగ అనుకుందాం, ఈ చెయ్యి పాము అయితే ఎక్కడికి పారిపోతాడు మోషే? ఎందుకని? ఎక్కడికి వెళ్ళిన అది కూడా వస్తుంది. ఇప్పుడు మోషేకి దేవుడు పరిచర్య అప్పగిస్తూ ఆ పరిచర్యకి కావాల్సిన శక్తిని ఇస్తున్నాడు. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, ఈరోజు నువ్వు భూమి మీదకి వచ్చున్నావు, నీకు ఎదురుపడే ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దేవుడు ముందే నీ లోపల పెట్టి అప్పుడు నిన్ను దేవుడు పంపిస్తున్నాడు. గొల్యాతుని చంపడానికి దావీదుకి ముందే దేవుడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గొల్యాతుని తెచ్చి ఆయన జీవితంలో పెట్టాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కోగలిగిన ప్రతి సందర్భానికి కావాల్సినంత విశ్వాసాన్ని, ప్రార్థనని, శక్తిని దేవుని లోపల పెట్టి అప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు మోషేని దేవుడు తన యొక్క పని నిమిత్తము, పరిచయ నిమిత్తం సిద్ధపరుస్తున్నాడు. దానికి కావాల్సిన దాన్ని దేవుడు మోషేకి ఇస్తున్నాడు. ఇప్పుడు మోషే దాన్ని పొందుకుంటున్నాడు.
మీరు గమనించండి, ఈ చెయ్యి తీయమన్నప్పుడు ఈ చెయ్యి మోషే చెయ్యి ఎలా కనిపిస్తుంది తీసిన తర్వాత? అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కుష్ఠవ్యాధి? ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు, ఒక వ్యక్తిని పరిచర్య కానీ విశ్వాసకి కానీ దేవుడు పిలిచినప్పుడు, ఆ వ్యక్తి లోపలికి రావాలంటే దేవుడు ఆ వ్యక్తులు హృదయంలో ఉన్నది మొత్తం బయటికి తీయాల. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే హృదయంలో ఉన్న మొత్తం బయటికి తీశాడు. ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు అదే పనిగా ఈరోజు దేవుడు మనల్ని కూడా, నువ్వు కూడా చెయ్యిలా పెట్టుకొని బయటికి తీ, నీ హృదయంలో ఉన్న మొత్తం బయట తీస్తానంటే మన చేతులు ఎలా గుర్తాయి? అవునా? అంటే ఇప్పుడు ఎట్లాగున్నాం మనం? పైకి ఎలాగుంటాం? కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, ముఖం మీద ఒక చిన్న మొటిమ కనిపిస్తే ఏం చేస్తారు? స్త్రీలు లేరు పురుషులు లేరు, అందరూ ఒకటి అక్కడికి వచ్చాక ఏం చేస్తారు? కొద్దిమంది ముఖాన్ని కర్చీఫ్ కడతారు, ఇంట్లోంచి బయటికి రారు, గదిలోనే ఉంటారు. దానికి పసుపులు రాస్తారు, ఇంకేమున్నాయి ఆయింట్మెంట్లు రాస్తారు, ఎన్ని చేయాలని చేస్తారు. ఒక చిన్నది ఉంటే పైకి కనిపించేదాన్ని నువ్వు అంతగా దాన్ని శ్రద్ధ కలిగి ఉన్నావే, మరి హృదయం గురించి ఎప్పుడో శ్రద్ధ కలిగి ఉన్నావా? ఎంత జాగ్రత్తగా ఉండాలి అది, అది ఎంత చెడ్డ స్వభావం కలిగి ఉన్నది. దాన్ని దేవుడు మోషేలోంచి పూర్తిగా మార్చేస్తున్నాడు. ఎందుకు మారుస్తాడంటే మోషే దేవుడితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మోషే అంతకుముందు మనిషిలాగా ఉండకూడదు. ఇప్పుడు మోషే ఎలా మారాలంటే పూర్తిగా ఒక బ్రాండ్ న్యూ పర్సన్ లాగా మారాలి. పూర్తి కొత్తోడు అవ్వాలి. అంతకుముందు వ్యక్తిలాగా ఉండడానికి వీల్లేదు, పూర్తిగా మారాల. భార్య అంటే భయపడతా ఉన్న మోషే ఎప్పుడైతే దేవుడు మాట్లాడిన తర్వాత ఇక మళ్ళా గొర్రెల దగ్గరికి పోలా, మళ్ళా ఇంకెక్కడికి పోలా, నేరుగా ఇంటికి పోయాడు. భార్యతో మాట్లాడు, సిప్పురా బయలుదేరదాం పద. ఎక్కడికి వెళ్ళాలా? ఒక గాడిదని తెచ్చాడు, భార్యను కూర్చోబెట్టాడు, పిల్లల్ని పక్కన పెట్టుకున్నాడు, వెళ్దాం పద అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు మోషే? ఐగుప్తుకి వెళ్తున్నా. భార్య జ్ఞాపకం చేస్తుంది. ప్రవక్త అంటున్నాడు, భార్య జ్ఞాపకం చేస్తుంది, మోషే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా అన్నది. ప్రజలో కోపడు మాకండి నిజంగా నా మీద. కొన్నిసార్లు భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే భర్తకి పాత జ్ఞాపకాలను అలా ఒకసారి పొడుస్తూ ఉంటారు. ఎస్సా నోనా, నువ్వు అప్పుడు అలా చేసా గుర్తుందా, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నావు. అవునా? ఆయన అప్పుడు అలా చేసినప్పుడు అప్పుడు ఆయన ఈమెకి సారీ చెప్పేశాడు, ఆ మంది సరేలే క్షమించాలి అన్నది. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసిన అర్థం ఏంటంటే అప్పుడు ఆమె సారీ చెప్పిన ఇప్పుడు ఒప్పుకున్నది కానీ దీన్ని మర్చిపోలేదని. అవునా? అందుకని ప్రవక్త అంటాడు, మనుషులైన మనము ఎదుటోళ్ళు క్షమించమన్నాక మన్నిస్తాము కానీ మర్చిపోము, దేవుడైతే మన్నిస్తాడు మర్చిపోతాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు క్షమించే దేవుడు. రెండో విషయంలో దేవుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మనం చేసిన తప్పులు పాపాలను తీసుకెళ్ళి మరుపని సముద్రంలో పడేసి ఆయన కూడా మర్చిపోయి ఉన్నాడు. కానీ కుటుంబ జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు మాట్లాడిన తప్పులు వీళ్ళు మాట్లాడిన తప్పులు మన మనసులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. నీ భార్యాభర్తల జీవితంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా క్షమించుకోలేకపోతే ఇక మనం దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలమండి? ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, జ్ఞాపకం ఉండదా మీకు? నీ కంటికి కనిపించే వారనే నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? నిజమేనా? అంటే ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలా? నేను దేవుడు అంటే ప్రేమిస్తాడండి అని నువ్వు చెప్తున్నావని నువ్వు పక్కన అంటే నీ కుటుంబంలో వ్యక్తులు, కొన్నిసార్లు మన కుటుంబంలోనే భార్యను భర్తను భార్య, తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళే ప్రేమించుకోలేకపోతే దేవుడిని ఎలా ప్రేమించగలం? ప్రేమించలేమండి. అబద్ధం. మనల్ని మోసం చేసుకుంటున్నావు అంటే నువ్వు మోసం చేసుకునే వాళ్ళలాగా ఉండటానికి వీల్లేదు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలా. ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడు ఏది రాని నీ ప్రేమలో తేడా రావద్దు. క్రీస్తు నీలో ఉంటే నీలో అగాపే ప్రేమ ఉన్నది. అగాపే ప్రేమ అంటే షరతులు లేని ప్రేమ, ఆశించి చెయ్యని ప్రేమే షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమ నేను ఈరోజు కలిగి ఉండవలస్తున్నావు. దేవుని అమ్మానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే ఇంటికి వచ్చి భార్య తీసుకుని వెళ్తున్నప్పుడు భార్య అంటారు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, భయపడి వచ్చావు, అక్కడ చచ్చిపోయి ఒకటి నువ్వు చంపేసి వచ్చావు, పాతిపట్టి వచ్చావు, నిజమేనా నువ్వు వెళ్తున్నది? రాబిట్ అన్నాడు. ఇవన్నీ భార్య మాట్లాడుతూ ఉంటే మోషే కోటును సరి చేసుకుంటున్నాడు. ఎందుకు సరి చేస్తాడు? లోపల అగ్నిస్తంభం ఉందో చెక్ చేసుకుంటున్నాడు. అంటే నేను ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వేం చేయాలా? కోటు సరి చేసుకోండి. ఎందుకు సరి చేసుకోవాలా? నీ లోపల దేవుడు ఉన్నాడా లేడా? మిగతా వాళ్ళ మాట నీకు లెక్కగానే కాదు,
నిన్ను దూషించేవాళ్ళు, శపించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, శోధన గురి చేసేవాళ్ళు, నిందేసేవాళ్ళు, పడేసేవాళ్ళు, తోసేసేవాళ్ళు, గుంటదేవాళ్ళు మనుషులు ఎవరైనప్పటికీ కూడా నువ్వు చెక్ చేసుకోవాల్సిన నీ కోటును మాత్రం. నీ కోటు లోపల క్రీస్తు ఉండవలసి ఉన్నాడు, నీ హృదయం లోపల క్రీస్తు ఉండవలసి ఉన్నాడు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన నీ పక్షం ఉన్నప్పుడు నువ్వు సమస్తాన్ని జయించేవాడిగా ఉంటావు. ఆ కొండ మీద నుంచి మోషే చూస్తా ఉంటే ఐగుప్తు సామ్రాజ్యం మొత్తం కనిపిస్తున్నది. మోషే దగ్గర ఏముండదంటే భార్య చూస్తుంది, అటుపక్కనేమో ఐగుప్తు సామ్రాజ్యం చూస్తుంది. ఈమెకు తెలుసు ఐగుప్తు అంటే ఎలాగుంటుందో. యుద్ధ సామాగ్రి, ఫిరంగులు, రథములు, ఇనప రథములు, బల్యాలు, డాళ్ళు, కత్తులు, అన్ని రకాల ఆయుధాలు, సామాగ్రి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నది. ఈమె మోషేని చూస్తున్నది. మోషేతో అంటుంది, అయ్యా నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు నీకు 40 ఏళ్ళు, అప్పుడు నీకు బలం ఉంది, శక్తి ఉంది, కత్తివిత్తొచ్చు, కరసామొచ్చు, అన్ని చేసేవాడు. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది, నువ్వు ఇలాగున్నావే, ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? కొద్దిగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె అవన్నీ చూస్తున్నది, ఇటు పక్కన మోషేని చూస్తుంది. మోషేని కానీ మీరు గమనించినట్లయితే మోషే దగ్గర ఏమున్నదంటే కేవలము వంపులు తిరిగిన ఎండిపోయిన ఒక కర్ర ఉన్నది. కానీ అందరికీ అది ఒక కర్రలాగా కనిపిస్తుంది. మోషేకి తెలుసు ఆ కర్ర లోపల ఏమున్నదో. భార్యకి తెలియదు ఆ సంగతి. మోషేకి తెలుసు ఆ కర్రలో ఏమున్నదో. మోషేకి ఇంకో సంగతి తెలుసు, మోషే లోపల ఎవరున్నారు. భార్య ఏమో మోషేని కర్రను చూస్తుంది, మోషేనేమో దేవుడు నాకు ఐగుప్తుని ఇచ్చాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీ లోపలికి వచ్చాక నీకు ఏం కనిపిస్తుంది అంటే లోకము చూసేది నువ్వు చూడవు, దేవుడు నీకు చూపించేది నువ్వు చూస్తావు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చూస్తావు, దేవుడి నీ జీవితంలో నెరవేరబోయే సంఘటన నువ్వు చూస్తావు. ఆయన ఏమి నెరవేరుస్తాడో దాన్నే నువ్వు చూడగలిగే స్థితికి వస్తావు. ఆ స్థితికి రావటం కొరకే దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడా, దేవుడు నిన్ను నడిపించాడా, ఆయనకి ఏమి కావాలో సమస్తం సిద్ధం చేసి అప్పుడే నేను రంగంలోకి పంపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళిపో నేను వచ్చేస్తానన్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు, అదిగో మల్బరీ చెట్లు పై చెట్టు కొనలు శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం విన్నాక నువ్వు వెళ్ళు. ఎందుకని శబ్దం విన్నాక నేను వెళ్ళాలి ప్రభు అంటే నేను ముందు అప్పటికే వెళ్ళున్నానని తెలిసి నువ్వు వస్తావు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ముందు వెళ్తాడు, మనం ముందు వెళ్తున్నావా? ఐగుప్తుకి మోషే ముందు వెళ్ళాడా, దేవుడు ముందు వెళ్ళాడు? దేవుడు ముందు వెళ్ళాడు, వెనకాల మోషే వచ్చాడు. అంటే ఈరోజు నీవు చేయబోయే యుద్ధానికి, నీ జీవితంలో నువ్వు చేయబోయే యుద్ధానికి ముందుగా నువ్వు దేవుడికి లోబడినట్లయితే ఆ యుద్ధంలో నీకన్నా ముందు ఆయన వెళ్తాడు. అందుకే దావీదు అంటాడు గొలియాతు దగ్గరికి వెళ్ళి, యుద్ధం ఎవరిది? ఈరోజు ఎవరిది? ఈరోజు కూడా యెహోవాదే, నీది కాదు, నాది కాదు. మనం ఎవరం అంటే మనము షోకేసులో బొమ్మలు లాంటి వాళ్ళం. బొమ్మ ఓనర్ ఆయన, మొత్తం పనిచేసేది ఆయన. మనం అలా నుంచుడు సార్ ఆయన పక్షాన్ని, మిగతా మొత్తం ఆయన చేసేది కూడా ఏమన్నా. పూర్తిగా మోషేని మార్చాడు. ఇప్పుడు మోషేలో ఉన్న భయం పోయింది, భయం స్థానంలో విశ్వాసం వచ్చింది, భయం స్థానంలో శక్తి వచ్చింది. ఇప్పుడు మోషే 80 ఏళ్ల వృద్ధుడు కాదండి, 80 ఏళ్ల యువకుడు. ఎందుకంటే మోషే అప్పుడే పుట్టున్నాడు, మోషే అప్పుడే తిరిగి జన్మించున్నాడు. ఇప్పుడు మోషే బలం ఎలాగంటే శరీరంలో కనపడని బలాన్ని మోషే లోపల కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రార్థనలో పొందుకునేది అదే, విశ్వాసంలో పొందుకునేది అదే, సంఘం యొక్క ప్రార్థనలో పొందుకునేది, కుటుంబం యొక్క ప్రార్థనలో పొందుకునేది, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గర నుంచి పొందుకునేది అదే విశ్వాసము, అదే బలము, అదే శక్తి. అది దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చున్నాడు. గట్టిగా చెప్దామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.